ఉత్తరప్రదేశ్ హపూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. డి అడిక్షన్ సెంటర్లో చేర్చారన్న కోపంతో 40 ఏళ్ల సచిన్ అనే వ్యక్తి 29 స్టీల్ స్పూన్లను 19 టూత్ బ్రష్లను మింగాడు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతన్ని ఆసుపత్రికి తరలించగా కడుపులో ఉన్న బ్రష్లు, స్పూన్లు ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. బులంద్ షహర్కు చెందిన సచిన్ మత్తు పదార్థాలకు బానిసగా మారడంతో ఇటీవల అతడి కుటుంబ సభ్యులు గజియాబాద్లోని సెంటర్లో చేర్చారు. అయితే తనను రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్న సచిన్ ఆ కోపంతో అక్కడే బల్లపై ఉన్న స్పూన్లను, టూత్ బ్రష్లను బాత్రూంలోకి తీసుకెళ్లి వాటిని విరిచి మింగాడు. అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అతన్ని హపూర్లోని ఆసుపత్రికి తరలించి అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు వైద్యులను షాక్కు గురిచేశాయి. 1-2 కాదు, మొత్తం 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్లు అతని కడుపులో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఎండోస్కోపీ చేసి వీటిని బయటకు తీయాలని భావించి సచిన్ను మీరట్కు తరలించారు. అయితే ఎండోస్కోపీతో వీటిని తొలగించడం సాధ్యం కాదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి హపూర్లోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే శస్త్రచికిత్స చేసిన వైద్యులు సచిన్ కడుపులో నుంచి వాటిని బయటకు తీశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు చూడటం తన కెరీర్లో ఇదే మొదటిసారని డాక్టర్ శ్యామ్ కుమార్ తెలిపారు. ये डी एडिक्शन सेंटर में इसके घर वालों ने इसको भेजा, तो वहां इसकी जो हिस्ट्री थी कि ये चम्मच और टूथब्रश को खाता था, ऐसी हिस्ट्री इनके गार्जियंस ने मेरे को दी। तो हम लोगों ने एक्सरे कराया, सीटी स्कैन कराया और जो बाकी जांचें कराई, और उसमें एक्चुअली जो हम लोगों ने पाया वो भी हमारी उम्मीद से ऊपर की बात थी कि बहुत सारी जो फॉरेन बॉडीज हैं जो मेटलिक और प्लास्टिक की प्रतीत हो रही थी कि वो इसके स्टमक के अंदर लॉज थी।